అందరికీ నమస్తే. షోడశ సోమవార వ్రతం చేసిన తర్వాత పార్థివ లింగాల్ని నర్మదమ్మ ఒడికి చేర్చేందుకు నేను ఓంకారేశ్వర్ ఉజ్జయిని యాత్ర పెడుతున్నాను. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరైనా దర్శించాలి అనుకున్నా, చూసి తరించాలి అనుకున్నా ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో మన ఫేస్బుక్ పేజ్లో, నా అకౌంట్లో వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నానండి. మిస్ చేసుకోకుండా ప్రణాళిక దగ్గర నుంచి స్వామివారి దర్శనాల వరకు, అక్కడ చూడాల్సిన ప్రదేశాల వరకు ఉజ్జయిని ఓంకారేశ్వర్ టూర్ వీడియోస్ అన్నీ కూడా మన పేజ్లో ఒక్కొక్కటిగా చూడొచ్చు. ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన పేజ్ని ఫాలో అవ్వండి. తద్వారా మీరు ఫేస్బుక్ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా నేను కొత్త వీడియో పెట్టగానే మీకు తెలుస్తుందండి. అలాగే ఇది అందరికీ ఉపయోగపడే సమాచారం అనిపిస్తే షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇంకా సందేహాలున్నా, లేదు అంటే వీడియో చూసి నచ్చితే గనక ఓం అనేటువంటి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోద్దు. ఓంకారేశ్వర్ మనం చేరుకున్నాము, ఆ తర్వాత మనం స్వామివారి దర్శనానికి వెళుతున్నాము అని చెప్పి దీని ముందర వీడియోలో మీకు చెప్పడం జరిగిందండి. సో మామూలుగా అయితే ఇక్కడ మనకి సర్వదర్శనం ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి సేవలు కొన్ని ఉంటాయి. స్వామివారికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం హారతి, నివేదన వంటివి జరుగుతూ ఉంటాయండి. పొద్దున్న జలాభిషేకం, పంచామృతాభిషేకము, మళ్ళీ ప్రదోష అభిషేకం కూడా జరుగుతుందండి. వీటికి స్పెషల్గా టికెట్స్ అనేవి మనం ఎంటర్ అయ్యేటప్పుడే ఆఫీస్ ఉంటుంది, అక్కడ తీసుకోవచ్చు. అయితే ఒక్కరోజు ముందర ఓంకారేశ్వరంలో ఉండాల్సి వస్తుంది. బట్ నేను ఇండోర్ నుంచి పొద్దున్న వెళ్లి సాయంత్రం ఓంకారేశ్వర దర్శనం చేసుకుని నర్మదా నది స్నానం చేసి మళ్ళీ ఇండోర్ రిటర్న్ అయ్యి నెక్స్ట్ ఉజ్జయినిలో 2 days స్టే చేయాలనేది నా ప్రణాళిక. కాబట్టి నేను ఇక్కడికి చేరుకునేసరికి పొద్దున్న 10 నుంచి 11 మధ్య అయిందండి. సో నాకెవరైతే తీసుకొచ్చారో క్యాబ్ డ్రైవర్, వారు అక్కడ తెలిసినటువంటి ప్రధాన అర్చకుల కుమారుల ద్వారా ప్రత్యేకమైనటువంటి దర్శనానికి తీసుకువెళ్తూ ఉన్నారు. వీరు నా దగ్గర పర్ హెడ్ 500 రూపీస్ తీసుకున్నారండి. తీసుకొని లోపల డైరెక్ట్గా, అంటే మనకి సర్వదర్శనం క్యూ లైన్ ఎంట్రన్స్ అనేది సపరేట్గా ఉంటుందండి. సో అట్నుంచి కాకుండా ప్రత్యేకంగా ఒక మార్గం ద్వారా మనల్ని తీసుకువెళ్తూ ఉన్నారు. ఎవరైనా ఇక్కడ ప్రధాన ద్వారం దగ్గర కలవాల్సిందే, దీని నుంచి లోపలికి వెళతారు. కొంచెం ఇరుకైనటువంటి మార్గంగానే ఉంటుందండి. ఓంకారేశ్వరుడు ఇక్కడ అడుగు పెట్టడమే ఓంకారేశ్వరంలో మనకి ఓంకార ప్రణవ నాదం అనేది ఆధ్యాత్మికంగా గడిపేవాళ్లు తప్పకుండా అనుభూతిని పొందుతారు. నర్మదమ్మ ప్రవాహంలోనూ ఓంకార నాదం వినిపిస్తుంది. ఇక్కడ చూసే ప్రతి శిల్పకళ, లేదంటే ఆలయ జీర్ణోద్ధరణ, తర్వాత వీటిని పునర్నిర్మించే విషయంలో అయినా కూడా మనం ఎయిర్పోర్టు నుంచి చూస్తూ ఉన్నాము. రాణి అహల్యాబాయి చలవ వల్లే ఈరోజు మనం ఎంతో చారిత్రకంగా, అపురూపంగా ఉండేటువంటి ఈ ఆలయాల సందర్శనలన్నీ కూడా ప్రత్యేకంగా మనం ఇటువైపు ఎటు చూసినా కూడా ఒక ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి టెంపుల్స్లో జ్యోతిర్లింగాలు చూసినా, ప్రత్యేకమైన కొన్ని శక్తిపీఠాలు చూసినా, ఆవిడ పునర్నిర్మించినటువంటి దేవాలయ నిర్మాణ శైలి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ద్రవిడ సంప్రదాయం ప్రకారం ఇక్కడ కొన్ని పద్ధతులు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఇది ఓంకారేశ్వర్ టెంపుల్ లోపలండి. ఇక్కడ స్వామివారికి సంబంధించి చాలా ప్రత్యేకతలు నేను ముందుగానే చెప్పాను. ఓంకారేశ్వరుడు అమరేశ్వరుడిగా స్వామివారి క్షేత్రంలో కొలువై ఉన్నారు. ఈ రెండింటినీ దర్శిస్తేనే మనకి ఓంకారేశ్వర దర్శనం జరిగినట్టుగా, జ్యోతిర్లింగ క్షేత్రం దర్శనం జరిగినట్టుగా మనకి ఒక పురాణ ప్రాశస్త్యం చెప్పబడుతోంది. ఇది స్వామివారి గర్భాలయం ముందర ఉన్నటువంటి నందీశ్వరుడు. నందీశ్వరుడికి కింద, మెడ కింద ఒక ఆయుధంలాగా ఉండి అక్కడ ఎవరో దండం పెట్టుకున్నటువంటి ముద్రలాగా కనిపిస్తూ ఉంటుంది. దీని వెనుక విశిష్టత మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నందీశ్వరుణ్ణైతే దర్శనం చేసుకోండి. మనం ఇక గర్భాలయంలోకి ప్రవేశిస్తే ఇక్కడ ఓంకారేశ్వరుడు పగలంతా కూడా ఎక్కడైనా, ఏ క్షేత్రంలో అయినా, ఎటువైపు అయినా వెళ్ళనండి, రాత్రైతే మాత్రం నిద్రపోయే సమయానికి ఓంకారేశ్వరుడు ఇక్కడికే వచ్చి పడుకుంటాట. అందుకు నిదర్శనగా స్వామివారికి రాత్రి టెంపుల్ తలుపులు మూసే ముందర పవళింపు సేవ చేసి ఒక బెడ్ అనేది పట్టు పరుపు వేస్తారు. అది పొద్దున్న సుప్రభాత సేవలో తలుపులు తెరిచేసరికి స్వామి వచ్చి అక్కడ పడుకున్నారు అనేటువంటి నిదర్శనం. అక్కడ ఉండేటువంటి ఆ బెడ్ పక్క ఏదైతే ఉందో అది నలిగి కనిపిస్తుందిట. ఇదే ప్రత్యక్ష తార్కాణం అండి. జ్యోతిర్లింగాలుగా, శక్తి కేంద్రాలుగా భగవంతుడు సంచరిస్తున్నాడు. 330 కోటి దేవతలు అక్కడ నదుల్లో స్నానానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. స్వామి కూడా అక్కడ కొలువై ఉన్నారు అనేటువంటి నిదర్శనాలు. ఓంకారేశ్వరంలో స్వామివారి గర్భాలయంలో స్వామి లింగ రూపం ఇలా ఉంటుందండి. చాలా వరకు కలుషితమైనటువంటి గంధాలు, పాలు, ద్రవ్యాలు అన్నీ వేసి రుద్దటం వల్ల అరిగిపోయింది అని చెప్తారు. అందుకే చాలా లిమిటెడ్ గా ఇప్పుడు అభిషేకాలు అన్ని పెట్టేశారండి. అభిషేకం టికెట్స్ అవి కూడా మనం ఒక
రోజు ముందు వెళ్ళి అక్కడ ఆఫీస్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ప్రయత్నించినా కూడా పెద్దగా దొరకదు. కానీ అక్కడ అర్చకులు చాలా మంది ఉంటారండి. వాళ్ళకి మనం ఎంతో కొంత డబ్బులు మాత్రం ఇస్తే ఏ క్షేత్రంలో ఈ చుట్టుపక్కలైనా ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళు మనకి కావాల్సినటువంటి దర్శనం హెల్ప్ అయితే చేస్తారు. బట్ ఇవన్నీ కాస్త డబ్బుతో కూడుకున్నవని మాత్రం నాకుండే అనుభూతి ద్వారా చెప్తున్నాను. ఏదైనా అండి, భగవంతుడు మనకిచ్చింది భగవంతుడి కోసం మనం ఖర్చు పెట్టి మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి అనుకుంటే, డబ్బుకు వెనకాడము అని అనుకుంటే మాత్రం చక్కగా దర్శనాలు చేసుకోవచ్చు. అలాగే అమ్మవారి రూపాన్ని చూస్తున్నారు కదా, పార్వతీ మాతగా స్వామి వెనకాలే ఒక గూట్లో అమ్మవారు ఉంటారు. ఇటువైపు ఏ టెంపుల్స్ లో అయినా తప్పకుండా మీరు గమనించి అక్కడ ఉండేటువంటి అమ్మవారి దర్శనం చేసుకోండి. మనకి ప్రత్యేకంగా ఆలయాలంటూ ఉండవండి. వెనకాలే ఒక గూట్లో పార్వతీమాత, ఉజ్జయినిలో అయినా, ఓంకారేశ్వరంలో అయినా, మములేశ్వరంలో అయినా ఎక్కడైనా అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించాలి. అలాగే ఓంకారేశ్వరుణ్ణి మనం స్పృశించేటువంటి టైమింగ్స్ ఎప్పుడు పెడితే అప్పుడు ఉండవు. ఇప్పుడు స్వామికి ముందర ఒక పెద్ద గాజు అద్దం అనేది పెట్టేసి ఉంటారు. లోపల అర్చకులు ఒక్కరే కూర్చొని ఉంటారు. మనం ఆ అద్దంలోంచి స్వామిని చూసుకోవాలి. నర్మదా స్నానం చేసి స్వామి దర్శనానికి వెళితే మాత్రం చెంబుతో గాని లేదా ఒక బాటిల్తో గాని నీళ్లు తీసుకువెళ్లి స్వామి మీద వేసే విధంగా అవకాశం మాత్రం ఉంది. స్పృశించేటువంటి అంటే స్వామివారిని తాకేటువంటి అదృష్టం మాత్రం అయితే పొద్దున్న జలాభిషేకం సమయంలో ఉండొచ్చు. మనం స్వహస్తాలతో అభిషేకం అయితే చేయలేం గానీ జస్ట్ తాకడానికి అవకాశం ఉంటుంది. అది కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి టైమింగ్స్ లో. అది ఒక రోజు ముందర వెళితే మాత్రం మనం తెలుసుకోవచ్చండి. సో అభిషేకంకి వరకు నేను లోపల వాళ్ళకి దర్శనానికి 500 ఇచ్చాను కదా, బయటకు వచ్చిన తర్వాత ప్రధాన అర్చకుల ఇళ్ళు అనమాట. సో వారి ఇంటికి దేవాలయానికి ఒక గోడ మాత్రమే అడ్డు ఉంటుందండి. ఆ టైంకి నా అదృష్టం బాగుండి వారి షిఫ్ట్ కంప్లీట్ అయిపోయి వారు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నర్మదా బాణలింగంకి మన చేత రుద్రాభిషేకం చేయించడం జరిగింది. సరే, ఓంకారేశ్వరుడికి సేవ చేసుకునే భాగ్యం అయితే కలగలేదు. స్వామికి మామూలుగా నేను నీటితో అభిషేకం చేశాను. సో ఇక్కడ రుద్రాభిషేకం ఆ ప్రాంగణంలోనే చేసే అదృష్టాన్ని ఈ విధంగా, అది కూడా ప్రధాన అర్చకులు మంత్రోచ్చరణ చేస్తుంటే నాకు ఆ భాగ్యం కలిగిందేమో అనిపించిందనమాట. సో టోటల్ గా ఇవన్నీ మా ముగ్గురు పర్సన్స్ కి కలిపి దర్శనము ఇవన్నీ కలిపి నేనైతే వారికి అంటే ఆ అబ్బాయికి 2500 రూపాయలు ఇచ్చానండి. వాళ్ళు ఇంత కావాలి అని చెప్పి ఈ క్షేత్రాల్లో ఎక్కడ అడగరండి. కొన్ని క్షేత్రాల్లో అయితే డిమాండ్ చేస్తారు. అది మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది అనుకొని భగవంతుడిచ్చింది అక్కడికక్కడ సమర్పించుకొని ప్రశాంతంగా వచ్చేయడమే మేలు అని నేనైతే భావిస్తూ ఉంటానండి. సో నాకు ఇక్కడ వాళ్ళు అడగకుండానే నేను 2500 రూపీస్ ఇచ్చాను. నర్మదా బాణలింగానికి ఆ ప్రాంగణంలోనే రుద్రాభిషేకాన్ని చేసుకున్నాను. ఆ తర్వాత ప్రధాన అర్చకుల ఇంట్లోకి కూడా తీసుకువెళ్లారండి. ఇక్కడ కనిపించిన మరో అద్భుత దృశ్యం, కాసేపట్లో స్వామివారికి నివేదన చెయ్యబోయే, హారతి ఇవ్వబోయే, మీకు నేను చెప్పాను కదండి 12 గంటల నుంచి 2 గంటల వరకు ఓంకారేశ్వరంలో స్వామికి నివేదన హారతి కార్యక్రమాలు జరుగుతాయి. స్వామికి కాసేపట్లో పూజ చెయ్యబోయేటువంటి పళ్ళెం అనమాట. అందులో అన్ని సర్ది పెట్టారు. వారి సతీమణి, తల్లిగారు ఇద్దరూ కూడా ఉన్నారు అక్కడ. సో అది చూసి భగవంతుడు ఇంతకన్నా భాగ్యం నాకేమిచ్చాడు అని అనిపించింది. సో నేను ఎవరి త్రూ అయితే వచ్చానో వాళ్ళు వాళ్ళ ప్రధాన అర్చకుల ఇంట్లోకి తీసుకువెళ్ళటం, వారు ఇదేనమ్మా మాకు ఇలా క్వార్టర్స్ లాంటివి ఇస్తారు, మేము ఇందులోనే ఉంటాము అని చెప్పడము, అక్కడ విశేషాలు ఆయన నాతో పంచుకోవడం, వారి మాతృమూర్తిని అలాగే సతీమణిని ఇద్దరిని చూడటము, వారి క్వార్టర్స్ ని కూడా చూస్తూ, ఎందుకంటే మెయిన్ గా వారి ఇంట్లోంచి బయటకు వెళ్లిన తర్వాత నర్మదమ్మ చూసేటువంటి ఆ ప్రాంగణం కావచ్చు లేదా గోపుర దర్శనం జరుగుతుంది. దానికోసం అని చెప్పి లోపలికి వెళ్ళాం. వారు కూడా ఆహ్వానించారు. చాలా సంతోషం అనిపించింది. ఇది వారి పూజా మందిరం అనమాట. వాళ్ళు పూజ చేసుకుని పెట్టేటువంటి ప్లేస్. ఇదంతా కూడా జస్ట్ జనరల్ గా చాలా షార్ట్ గా మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూసిన వారు ప్రధాన అర్చకులు అంటే అక్కడ వాళ్ళు ఒక్కరే ఉండరండి, షిఫ్ట్స్ వైజ్ గా ఉంటారు. ఇవన్నీ కూడా నిత్యం భక్తజన సందోహంతో అలరారేటువంటి కేంద్రాలు కాబట్టి వాళ్ళు పక్కనే అందుబాటులో ఉంటారు. ఎప్పుడు ఏ ప్రత్యేక పూజలు జరిగినా ఉత్సవాలు జరిగినా వెంటనే వాళ్ళు వెళ్ళిపోయే విధంగా ఉంటారనమాట. ఆ టైంకి ఆయన షిఫ్ట్ కంప్లీట్ చేసుకుని ఇంట్లో ఉండటం వల్ల మనకి భాగ్యం అనేది దక్కింది. ఇది వారింటి పైనుంచి చూస్తున్నటువంటి దృశ్యం అనమాట. చుట్టూ నర్మదమ్మ కనిపిస్తూ ఆ పైనుండేటువంటి గోపుర శిఖర దర్శనం, ఓంకారేశ్వరుడి శిఖర దర్శనాన్ని మీరు చూస్తూ ఉన్నారు. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ చూస్తే. వీళ్ళందరూ ఎంత అదృష్టవంతులు, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో శక్తి కేంద్రాలుగా భగవంతుడే ప్రత్యక్షంగా సకల దేవతలతో తిరుగాడేటువంటి ప్రదేశాల్లో, అది కూడా స్వామిని నిత్యం తాకుతూ నిత్యం ఆయనకి పూజలు చేస్తూ ఆయన సేవలోనే గడిపే వీళ్ళంతా ఎంతటి కోటీశ్వరులబ్బా అని నా మనసు కనిపిస్తుంది. జనరల్ గా ప్రతి ఒక్కరూ డబ్బు